జూన్ 4న రాబోయే రిజల్ట్లో టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఎటువంటి ఎత్తుగడలు వేయడానికి అవకాశం ఉంది. అలాగే దాని మీద ఒక చిన్న హైపోథెటికల్గా ఆలోచించి చేస్తున్న విశ్లేషణ వీడియో ఇది. టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది అని చంద్రబాబు గారు గట్టిగా నమ్మినట్లయితే తాను ముఖ్యంగా ఏమి కోరుకుంటారు? 1. కేంద్రంలో ఏ గవర్నమెంట్ రావాలి అని కోరుకుంటారు. 2. అమరావతి విషయంలో తన ఆలోచనలు ఎలా ఉంటాయి. 3. వైసీపీ పార్టీ మీద తాను ప్రయోగించే అస్త్రాలు ఎలా ఉండబోతున్నవి. 4. జనసేన విషయంలో తన ఆలోచనలు ఎలా ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మొదటిగా, కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకుండా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని చంద్రబాబు గారు బలంగా కోరుకుంటారు. అది బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా పర్వాలేదు, కానీ మెజార్టీ మాత్రం రాకూడదు అని బలంగా కోరుకుంటారు. ఎందుకంటే బలమైన మోడీని ఎదుర్కోవడం అంత సులభం కాదు. ఆంధ్రప్రదేశ్లో తమ ప్రభుత్వం చేయవలసిన ప్రయోగాలు చాలా ఉన్నాయి. వాటిని కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు పొందాలి అంటే సంకీర్ణ ప్రభుత్వాలు వస్తేనే అది సాధ్యమవుతుంది. సెకండ్ వన్, అమరావతి. ప్రస్తుత పరిస్థితుల్లో తాము కలలు కన్నా అమరావతి రాజధానిని ఐకాన్ సిటీగా తీర్చిదిద్దాలి అనే కళ. ఒక విధంగా చెప్పాలి అంటే అమరావతి అనేది తెల్ల ఏనుగు లాంటిది. తెలంగాణలో కాళేశ్వరం ఎలాగో ఆంధ్రప్రదేశ్లో అమరావతి కూడా అలాంటిది. ఒకవేళ సెకండ్ టైం కూడా టీడీపీ గవర్నమెంట్ వచ్చినట్లయితే అమరావతిలో నామకే వాస్తే పనులు జరిగేవే, కానీ తాము కోరుకున్న ఐకాన్ సిటీగా మార్చడం టీడీపీ వల్ల కూడా అయ్యేది కాదు. ఆ విషయం టీడీపీ గవర్నమెంట్కి కూడా మొదటి ఫేజ్లోనే అర్థమవుతుంది. సెకండ్ టైం తమ గవర్నమెంట్ రాలేదు కాబట్టి ఆ నెపాన్ని వైసీపీ మీద నెట్టి కొంతవరకు చేతులు దులుపుకుంటుంది. తాము కోరుకున్న ఐకాన్ సిటీగా కాకపోయినా వీలైనంత ఎక్కువ బడ్జెట్ను అమరావతి మీద కేటాయించి అమరావతి మరియు ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్కు తమ వంతు సహకారం అందిస్తుంది. థర్డ్ వన్, కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికీ రాజ్యసభలో బీజేపీకి వైసీపీ సపోర్ట్ కావలసి ఉంటుంది. టీడీపీకి రాజ్యసభలో ఒక సభ్యుడు కూడా లేడు. కాబట్టి ఈసారి వీలైనంత ఎక్కువ మందిని వైసీపీ రాజ్యసభ సభ్యులను తమ వైపు తిప్పుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. తమ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల నుంచే ఈ ప్రయత్నాలు మొదలు పెడుతుంది. అది టీడీపీ గవర్నమెంట్కి చాలా అవసరం. అలాగే ఎమ్మెల్సీలను కూడా తమ వైపుకు తిప్పుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఎమ్మెల్యేల కన్నా కూడా ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు అవసరం టీడీపీ గవర్నమెంట్కి ఉంటుంది. ఫోర్త్ వన్, జనసేన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలిచినట్లయితే ఒక ముఖ్యమైన శాఖకు ఆయనను మంత్రిగా చేసి పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా టీడీపీ సపోర్టర్గా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదగడానికి కళ్యాణ్ గారు చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం బీజేపీకి ఇవ్వకుండా భవిష్యత్తులో లోకేష్కి అడ్డు రాకుండా తన స్ట్రాటజీస్ తాను అమలు చేస్తుంది. ఫిఫ్త్ వన్, కోర్టులలో తన మీద మరియు తమ రాజగురువు రామోజీరావు గారి మీద ఉన్న కేసుల్లోంచి పూర్తిగా శాశ్వతంగా ఉపశమనం కలిగే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. అలాగే జగన్ గారి మీద ఉన్న కేసులు నీరుగారిపోకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి రాకపోతే మొదటిగా విశాఖపట్నం అఫీషియల్ రాజధానిగా మారకుండా కోర్టుల ద్వారా మరింత పగడ్బందీగా ప్రయత్నాలు మొదలు పెడతారు. బీజేపీతో వైసీపీ బంధం బలపడకుండా తమ వంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తారు. అవసరం అనుకుంటే రేపు జరగబోయే లోకల్ మున్సిపాలిటీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మరియు పంచాయతీ ఎలక్షన్స్లో ఇప్పటి ఎలక్షన్లో బీజేపీకి కేటాయించిన 6 సీట్లు ఇచ్చినట్లుగానే ఎక్కువ సీట్లను బీజేపీకి కేటాయించి బీజేపీ పార్టీ బలపడటానికి తన వంతు సహాయం చేస్తాము అనే పైరవీలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది బీజేపీకి చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడటానికి వైసీపీ ఎటువంటి సహాయం చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే వైసీపీ మైనారిటీ ఓట్ బ్యాంకును వదులుకోవడానికి సిద్ధంగా లేదు. లోపాయికారిగా మద్దతు ఇస్తుందేమో కానీ పబ్లిక్గా బీజేపీకి ఎలక్షన్స్లో మద్దతు ఇవ్వటం జరగదు. కాబట్టి అది టీడీపీకి కలిసి వచ్చే అవకాశం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా రాబోయే లోకల్ ఎలక్షన్స్లో కూడా కొన్ని సీట్లను కేటాయించి ఇప్పటిలాగే ఉమ్మడి శత్రువును ఎదుర్కోవాలి అంటే ఉమ్మడిగా కలిసి పోరాడాలి అనే ఈక్వేషన్స్తో తమ కూటమి విచ్ఛిన్నం కాకుండా అన్ని రకాల ప్రయత్నాలు చంద్రబాబు గారు చేస్తారు.